India's premier university lo BTech 100% placements, 100% education loan only in Karnavati University, Ahmedabad. ఈ కాశ్మీర్లో అంటే ఇప్పుడు సేఫ్ అయినా కాశ్మీర్ అంటే ఏం చెప్పుకోవాలి? ఎందుకంటే ఇవాళ అంతా సేఫ్ ఉంది, 2 కోట్ల మంది భారతీయులు ప్రతి ఏడాది వెళ్తున్నారు పర్యటనకి అని చెప్పి అనుకుంటున్న తరుణంలో ఇవాళ ఒక ఘటన జరిగిన తర్వాత మళ్ళీ చాలా వరకు కాశ్మీర్కి వెళ్ళటం అనేది తగ్గింది. కానీ కాశ్మీర్ ఎంతవరకు సేఫ్? సో కాశ్మీర్లో ఉన్న సమస్యలు మనం పరిష్కరించేస్తున్నాం. సాయి చెప్పినట్టు క్లీన్ చేసామని చెప్పినా కానీ మళ్ళీ చేయడం ద్వారా వాళ్ళు ఇది కాశ్మీర్ ఇంకా సేఫ్ కాదని చెప్పదలుచుకున్నారు. సో ఎట్లా చూస్తారు దీన్ని? మొదట సుమన్ టీవీ ఛానల్కి నా ధన్యవాదాలు. ఈ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసి ఈ వేదికని ఆర్గనైజ్ చేసి అందరికీ తెలియచేయాలని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలు ఎంతో ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చారనమాట. ఆపరేషన్ సింధూర్ కానీ మన స్ట్రాటజిక్ ఆస్పెక్ట్స్ కానీ. ఫస్ట్లీ ఇక్కడ మనం సేఫ్ అని ఏ కంట్రీ ఏ ప్రావిన్స్ని చెప్పొచ్చండి. ఇండియాలో జరుగుతున్నది అవుట్ రైట్ వార్ కాదు. అవుట్ రైట్ వార్ అన్నప్పుడు మనం ఒక ఖచ్చితంగా ఈ ప్లేస్ సేఫ్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి టెర్రరిజం అని ఇన్ఫిల్ట్రేషన్ ఎక్కడైతే అవుతుందో మన ప్రజానికి వాళ్ళు మనలో కలిసిపోయి ఈ టెర్రరిస్ట్ అటాక్స్ చేస్తున్నప్పుడు ఈ భూభాగం సేఫ్ ఇండియాలో అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము అనేసి ఇక్కడ చెప్పలేమనే ఒక ఇన్ఫర్మేషన్ నెరేటివ్ తీసుకొస్తున్నారు అందరు ఇక్కడ. ఇప్పుడు ఒకవేళ సేఫ్ కాలేదనుకోండి, సుప్రీంకోర్టు ఎందుకు అక్కడ ఎలక్షన్స్ జరగాలి అని పట్టుబడతారు? సేఫ్ ఉంది కాబట్టి ఒక సెక్యూరిటీ రీజన్స్ అనేది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేది ప్రతి దేశంలో జరుగుతుంది. ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయ్యిందంటే ఇన్ని రోజులు ఎందుకు జరగలేదంటే ప్రతి ఒక్క ఇంటెలిజెన్స్ ఒకవేళ అటాక్ జరుగుతున్నప్పుడు మనం దాన్ని కౌంటర్ చేయగలిగాం. ఇది జరిగింది అంటే అక్కడ దేర్ వాజ్ ఏ థింగ్. అండ్ ఇప్పుడు సుప్రీంకోర్టు లాంటి ఆర్గనైజేషన్స్ కూడా ఇక్కడ సంస్థలు కూడా ఎలక్షన్స్ జరపాలి, నార్మల్ లైఫ్ తీసుకోరండి అక్కడికి. ఇవంతా ఎందుకు జరిపాం? ఆల్రెడీ మనం ఒక గ్రౌండ్ సెట్ చేసేసాం. అక్కడ చేసేసి ఆ సేఫ్ చేయగలిగాం కాబట్టి ఇలాంటి అటాక్స్ జరగకూడదు అనేసి మనం ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ తీసుకొచ్చిన తర్వాత ఈ అటాక్ జరిగింది, ఒప్పుకుంటాను. కానీ ఇది ఒక అటాక్ జరిగింది కాబట్టి కాశ్మీర్ సేఫ్ కాదు అని చెప్పడం చాలా తప్పు. ఎందుకంటే మన ఇప్పుడు డిఫెన్స్ క్యాపబిలిటీస్ మనం చూసినట్లు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడాము. ఫస్ట్లీ ఆపరేషన్ సింధూర్ ఇస్ నాట్ అన్ అవుట్ రైట్ వార్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. మనం వార్గా ఎక్కడ డిక్లేర్ చేయలేం. మనం ఎక్కడ కౌంటర్ టెర్రరిజం అటాక్గానే వెళ్ళాం. ఎవరైతే శిబిరాలు ఎక్కడి నుంచి అయితే మనల్ని అటాక్ చేశాయో, ఎక్కడి నుంచి అయితే టెర్రరిస్టులు వస్తున్నారో దాన్ని మనము రిటాలియేట్ చేసాం అంతే. సో అంతవరకే ఇక్కడ ప్రస్తుతానికి. ఇది కైనటిక్ రెస్పాన్స్ మాత్రమే. నాన్ కైనటిక్ రెస్పాన్స్ జరుగుతుంది ఒక పక్కన. ఒక ఇండస్ వాటర్ ట్రీటీ అయినా అవ్వచ్చు, డిప్లొమాటిక్ ఆస్పెక్ట్స్ అయినా, ఇవంతా నాన్ కైనటిక్ రెస్పాన్సెస్ జరుగుతున్నాయి. ఇదంతా ఎపిసోడ్ వల్ల మనకు అర్థమయ్యే రెండు మూడు విషయాలు ఉన్నాయండి. ఒకటి, కాశ్మీర్ సేఫా కాదా అనే దానికి ఇది జరిగిన ఆపరేషన్ సింధూరు ఇది ఈ లెవెల్లో రిటాలియేషన్ జరుగుతుందని పాకిస్తాన్ కానీ ఏ దేశం కానీ ఊహించలేదు. ఇట్స్ ఎ ఫస్ట్ మెసేజ్ టు ద టెర్రర్ క్యాంప్స్. టెర్రర్ క్యాంప్స్ అంతా డెస్ట్రాయ్ చేసిన తర్వాత అయిపోలేదు, సింధూర్ అయిపోలేదు, మనము వార్ అయిపోలేదు, ఈ మెకానిజం అయిపోలేదు. ఇది నెక్స్ట్ స్టెప్. ఇంకా దాని ఫుల్ ప్రూఫ్గా మన కాశ్మీర్ని సేఫ్ చేయడానికి ఈ నాన్ కైనటిక్ రెస్పాన్సెస్ ఏదైతే యూజ్ చేస్తున్నామో, ఇట్ మేబీ ఇండస్ వాటర్ ట్రీటీ కావచ్చు, ఎకనామిక్ రెస్పాన్సెస్ కావచ్చు, మనం డిప్లాయ్ చేసే పర్సనల్ కావచ్చు, అక్కడ ఇవంతా నాన్ కైనటిక్ రెస్పాన్సెస్ మనం అక్కడ పెడుతున్నాం. మూడో ముఖ్యమైన విషయం, మీరు ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిన తర్వాత ఎంటైర్ నార్త్ అండ్ వెస్టర్న్ ఫ్రాంటియర్ అంతా అటాక్ జరుగుతూనే ఉంది. కానీ ఇండియాలో ఎక్కడా మన డే టు డే లైఫ్ ఏమీ మారలేదు. మనం హ్యాపీగా ఇక్కడ జరుపుకుంటున్నాము. చాలామంది వాళ్ళు డే టు డే లైఫ్లు జరుపుకుంటున్నారు అంటే డిఫెన్స్ సిస్టమ్ మీద అంత నమ్మకం ఉంది మనకి. అంత బాగా దీనికన్నా మనకి ఏమైనా హామీ కావాలండి సేఫా కాదా కాశ్మీర్ అనడానికి? కాశ్మీర్లో ఆ టెర్రరిస్ట్ అటాక్, డైరెక్ట్ అటాక్, టెర్రరిస్ట్ అటాక్ తర్వాత ఎంత శ్రీనగర్లో కానీ బ్లాక్అవుట్ చేశారే కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ ప్రజానికానికి కానీ నార్త్ వెస్టర్న్ బార్డర్స్లో ఎవరికి హామ్ జరగకుండా ఇండియాని కాపాడుతున్నారు అంటే ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానీ స్ట్రాటజిక్ రెస్పాన్స్ కానీ అంత అద్భుతంగా ఉండింది. ఇక్కడ మీరు ఒక ప్రశ్న అడిగారు ఇంతకుముందు, పాకిస్తాన్ ఎందుకు ఫెయిల్ అయ్యింది, వాళ్ళ వెపనరీ ఎందుకు ఫెయిల్ అవుతుందంటే చైనా ఇస్ ద బిగ్గెస్ట్ రీజన్ అండి. అక్కడ చైనాకి చీప్ సప్లై ఉంది. అక్కడ వాళ్ళు ఏ కంట్రీస్ అయితే ఎకనామిక్ క్యాపబిలిటీ లేదో, ఏ కంట్రీకి అయితే డబ్బు లేదో వాళ్ళకి ఫినాన్స్ ఇచ్చి మోడర్నైజ్ చేయగలగాలి ఎక్విప్మెంట్స్ అంటేనే చైనా చేస్తుంది. చైనా ఆ దిశగా చేయడం వల్లే ర్యాండ్ అనే కార్పొరేషన్ అమెరికన్ థింక్ ట్యాంక్ ఎప్పుడు 2 years ముందే విపరీతమైన ఫెయిల్యూర్స్ ఉన్నాయి వాళ్ళలో. సో చాలా కష్టమని ముందుగానే వాళ్ళు ఎవరైతే యూరోపియన్ వెపనరీని తట్టుకోలేరో వాళ్ళంతా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు.
మనం ఇండియన్ సిస్టమ్ ఇప్పుడు చెప్తున్నది ఏంటి, ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ ఈజ్ నౌ నాట్ ఓన్లీ ఇండిజీనియస్, కానీ మనం ఇప్పుడు ఒకప్పుడు జస్ట్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మన మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ ఇండియాలో కూడా కలిపి, ఇట్ మే బి బ్రహ్మోస్, ఇట్ మే బి ఆకాష్ అయితే ఇండిజీనియస్ అనుకోండి, S-400, బ్రహ్మోస్, రఫేల్ 4.5 జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్కి వెళ్ళిపోయి ఉన్నాం మనం. ఇవంతా వీఆర్ షోయింగ్ ద వరల్డ్ దట్ వీఆర్ నాట్ జస్ట్ ఎన్ ఇంపోర్టర్ అండ్ మనకి ఈక్వల్గా వాళ్ళని ట్రీట్ చేయొద్దు అనేది. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అంటే పాకిస్తాన్ విషయంలో ఎందుకు మనం అంత స్ట్రిక్ట్గా ఉండాలంటే, ఇట్స్ ద ఓన్లీ ముస్లిం కంట్రీ విచ్ హ్యాస్ ఎ న్యూక్లియర్ క్యాపబిలిటీ దర్. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ఇట్స్ ఎ రోగ్ నేషన్ లాగా టు సర్టన్ ఎక్స్టెంట్. ఎందుకంటే ఎప్పుడు పాకిస్తాను ఆర్మీ ఇంకా టెర్రరిస్ట్ దే గో హ్యాండ్ ఇన్ గ్లవ్. ఎప్పుడు ఆ న్యూక్లియర్ కెపాసిటీ వీళ్ళకి చేతుల్లో పడుతుందా అనేది భయం వరల్డ్కి అయినా. అందుకని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీని కూడా ఇన్వాల్వ్ అవ్వండి, అట్లాంటి రోగ్ నేషన్స్ దగ్గర ఇలాంటి న్యూక్లియర్ కెపబిలిటీస్ ఉండకూడదు అనేసి. Moreover, another important aspect India is not just defense, it's not just strategy. ISRO is playing a very important role in terms of satellite. Continuous watch undi mana inni vela kilometerల coast line kavachu, nuclear capabilities kavachu, ivanta information ichedi ISRO is playing a very important role here. So inni rakshana vibhagalu unnappudu, yes, it's a most unfortunate thing, Pahalgam thing, but ilanti issue malli jaragkudadu anadaniki మనం చేసుకుంటున్నాం. కాశ్మీర్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అన్సేఫ్, ఇట్స్ హైలీ సేఫ్ అండ్ వీ కెన్ యాక్చువల్లీ కంటిన్యూ ది సేమ్ వరల్డ్ ఆపరేషన్స్ ఇన్ ద కంట్రీ. సో విస్తృతమైన అభిప్రాయాలు తీసుకునే క్రమంలో మంచి తమ ఒపీనియన్స్ చెప్పినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.